యామిని అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కావ్యకి ఫోన్ చేసి మా బావ నీకు ప్రపోజ్ చేయగానే ఐ లవ్ యూ కళావతి అనగానే నువ్వు ఐ లవ్ యూ టూ అని చెప్పేసి హక్ చేసుకుందాం అనుకుంటున్నావేమో అని అనేసరికి కావ్య అయితే అలా వింటూ ఉంటుంది ఫోన్లో మాటలు. అలా వింటూ యామిని అయితే అలా నువ్వు హక్ చేసుకోకూడదు, ఎందుకంటే నువ్వు అలా హక్ చేసుకోవడం నాకు అస్సలు నచ్చదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా ఎటకారంగా వింటూ ఉంటుంది. ఎందుకంటే స్వప్న ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది కదా, అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అది జరగకూడదు అని యామిని అంటూ ఉంటుంది. స్వప్న హాస్పిటల్కి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు, కిడ్నాప్ చేస్తున్నా అని యామిని అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా చెప్పాలి అని చెప్పేసి కావ్య అయితే దిగి నేను అర్జెంటుగా స్వప్న అక్క దగ్గరికి వెళ్ళాలి, స్వప్న అక్కని కలాలి అని చెప్పేసి కావ్య అయితే అనేసరికి ఇప్పుడు ఎలా అవుతుంది అనే బావమ్మ అంటూ ఉంటుంది. నేను వెళ్ళాలి అని చెప్పేసి కావ్య వెళ్తూ ఉండగా రాజు అయితే ఎదురుగా వస్తూ ఉంటాడు. హాయ్ కళావతి గారు అని అనేసరికి ఇక కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అదిగో మా మనవడు కూడా వచ్చేసాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కావ్య, ఇక్కడే ఉండాలి కళావతి అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ. ఇక కావ్య నిజం చెప్పలేక స్వప్నాన్ని కాపాడాలో లేదో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే రౌడీల నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఇక స్వప్నని ఎలా కాపాడాలా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య.